ప్రభుత్వ వైద్యులపై ఏపీ సర్కార్ యాక్షన్ తీసుకుంది. ఏకంగా 55 మంది డాక్టర్లను తొలగించింది. ఎలాంటి అనుమతి సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను ప్రభుత్వం టర్మినేట్ చేసింది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో డ్యూటీకి హాజరు కాకుండా ఉండేవారిపై చర్యలు తీసుకోవాలంటూ చాలా ఫిర్యాదు చేయడం, ఇక అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ డ్యూటీ సరిగ్గా చేయాలంటున్నారు. శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రైట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఉద్యోగుల సస్పెన్షన్ అసలు ఏంటి, దాని వెనకున్న కథ ఏమిటి, అసలు ఎందుకు సస్పెన్షన్ గురవుతున్నారు, వీరెనక ఎవరున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మనం ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ నివాసానికి ఉన్నాం. ప్రస్తుతం ఆయన నివాసంలో విజువల్స్ చూసుకోవచ్చు. కుప్పలు ఫైల్స్, పేపర్లు, బండిల్స్ పేపర్లు, ఎక్కడ పట్టిన పేపర్లకు సంబంధించిన పేపర్లు. అయితే ఇదేదో రెవెన్యూ ఆఫీసో లేకపోతే ఇంకొక ప్రభుత్వ కార్యాలయం అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఒక ఏదైతే సమాజ సేవే ధ్యేయంగా కూడా చూసుకుంటే, ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజల జీతంతో కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టి ప్రజాసేవ చేయట్లేదో వారి పట్ల నేనున్నానని ఒక భారతీయుడి మాదిరిగా వారిపై నిరంతరం పోరాటం చేస్తున్నారు ఎవరైతే శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ర్యాకుల మీద ర్యాకులు ఫైల్స్ అన్నీ కూడా, మన వాస్తవానికి ఇట్లాంటి ఫైల్స్ అన్నిటి కూడా ఏ ఆర్డీఓ ఆఫీసులోనో, ఎంఆర్ ఆఫీసులోనో, లేకపోతే ఎండిఓ ఆఫీసు లాంటి చూస్తాం. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ప్రజా సమస్యలు అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు కలుగుతారో వారు ప్రజలకి సేవ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి బాధ్యతను మరచిపోతున్నారో వారి పట్ల భారతీయుడు అవతారం ఎత్తి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ, పోలీస్, ఇట్లా అనేక శాఖలకు సంబంధించి ఉద్యోగాలు తీసుకుంటూ జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా డొమ్మా కొడుతున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఆయన వద్ద ఫైల్స్ చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఆయన ముందు ర్యాకుల్లో బయట చుట్టూ దాదాపుగా వందలాది ఫైల్స్ ఆయన చుట్టూ వేసుకున్నారు. పేపర్లో కథనం వచ్చింది, టీవీలో కథనం వచ్చిందంటే వెంటనే ఆయన దానిపై ఫోకస్ పెట్టి దానికి సంబంధించి లోకాయుక్తకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ లేకపోతే ఏ శాఖకు సంబంధించి అయితే ఆ శాఖ అధికారులకి లేఖలు రాయటం, వెంటనే వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది ఉద్యోగుల సస్పెన్షన్కి ఆయన కారకుడయ్యాడు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏదో ఒక రెవెన్యూ కార్యాలయం, ఎండిఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసులు ఎట్లా ఫైల్స్ అయితే ఉన్నాయో అట్లా ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఏం చేస్తున్నారు మీరు? దేశంలో పౌరులు చాలా బలహీనలు. రాజ్యాంగం ఏదైతే సామాన్యులకి, దళితులకి, బలహీనులకి హక్కులు కల్పించిందో అవి అమలు కావటంలో 75 సంవత్సరాలుగా వచ్చిన స్వతంత్రం విఫలమైందనే చెప్పవచ్చు. అధికారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పార్టీలకి అనుచరులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రభుత్వ అధికారులు కానీ వ్యవస్థలో ఎవరైనా జవాబు కానీ సమాధానం కానీ దొరుకుతుంది. సామాన్యులకి ఈ దేశంలో న్యాయం చాలా ఖరీదైంది, కష్టమైంది కూడా. నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర లోకాయుక్తని ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు లోకాయుక్తను ఏర్పాటు చేశారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులో వేయాలంటే లక్షలాది రూపాయలు లాయర్లకి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లోకాయుక్త ద్వారా సామాన్యులు న్యాయం పొందేందుకు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే స్వతంత్రం వచ్చాక లోకాయుక్త వ్యవస్థ ఉండాలని నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో అమలు చేశారు. అలా ఏర్పడిన లోకాయుక్త వ్యవస్థ ద్వారా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా సామాన్యులకు న్యాయం అందించాలి. నేను ఈ వ్యవస్థలో ఇబ్బందులు పడ్డాను కాబట్టి నాలాగా ఎవరు ఇబ్బందులు పడకూడదు, ఈ వ్యవస్థలో న్యాయం సాధించడానికి సామాన్యులు కూడా సాధించగలరు అనేది నిరూపించాలి, సమాజానికి తెలియచేయాలి. నాలాగా ఇంకా అనేక మంది తయారు కావాలి. అన్యాయం జరిగిందనో, పోలీస్ వ్యవస్థలోనో, రెవెన్యూ వ్యవస్థలోనో ఒక రేషన్ కార్డు పెట్టుకుంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిరగాలి. పెన్షన్ పెట్టుకుంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిప్పుతూనే ఉంటారు. అనేక రూల్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైతే మాత్రం అవి అమలు చేసేస్తారు. అవి వాళ్ళకి ఇష్టం లేకపోతే మాత్రం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది ప్రభుత్వ వ్యవస్థ. ఆ వ్యవస్థలకి సమాధానం చెప్పేందుకే నా జీవితాన్ని ఇలా అంకితం చేశాను.
ఈ పోరాటం ఎన్నో గత లోకాయుక్త ఆవుల సాంబశివరావు గారి దగ్గర నుంచి కూడా నేను చేస్తూ ఉన్నాను. సార్ ఇప్పటివరకు ఎన్ని శాఖలపై ఫిర్యాదులు చేశారు? ఎంతమంది ఓవరాల్గా సస్పెన్షన్ అయి ఉంటారు? మీకు నేను ఈ ఫైల్స్ భద్రపరచలేక ఒక 7-8 బీరువాల ఫైల్స్ నేను కాలువలో పారేసేసానండి. నాకు అద్దెళ్ళు ఇవన్నీ ఇక ఆ కేసులు అవి నేను చెప్పటం అంటే అట్లా ఎప్పుడు లిస్ట్ అయితే తయారు చేయలేదు. కానీ గత 88-89 సంవత్సరం నుంచి నేను ఈ పోరాటం చేస్తూనే ఉన్నాను. సార్ ప్రతి ఒక్కరు డబ్బుకు ప్రయారిటిస్తున్నారు, మీరు పెళ్లి కూడా చేసుకోకుండా డబ్బుకి లేకుండా ఈ రకంగా ఎందుకు చేయబోతున్నారు? అది వ్యవస్థలో నేను అవమానాలు పడ్డా. నేను వెనకబడిన కులాలకు చెందినవాడిని. ఈ వ్యవస్థలో గౌరవం లేదు. నేను చదువుకున్నా, నేను ఉద్యోగానికి వెళ్లకుండా ఈ వ్యవస్థలో సామాన్యుడు కూడా చేయగలడు, ఏదైనా చేయగలడు. లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే ప్రజలకి సేవ చేయటం అనేది కాదు, సామాన్యులు కూడా చేసి చూపించగలరు అనేది నేను ఆ లక్ష్యం పెట్టుకుని నేను పనిచేస్తూ ఉన్నాను. సార్ ఈ 55 మంది సస్పెన్షన్ మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నా పనిలో అది రొటీన్లో భాగం. అది లోకాయుక్త ఆదేశాలు. లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, లోకాయుక్త ఇప్పుడు ఉన్నటువంటి లోకాయుక్త జస్టిస్ రజనీ గారు కానీ, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలో కూడా న్యాయమూర్తులు కూడా అవినీతి అనేక ఆరోపణలు వింటూ ఉన్నాం. అలా ఆవుల సాంబశివరావు గారు, డీజే జగన్నాథరాజు గారు అని ఆయన లోకాయుక్త చేస్తే గ్రంథాలయ సంస్థలకి రాష్ట్రంలో 32 కోట్ల జీతాలకి ఒక్క రోజునే రిలీజ్ చేసిన సంఘటన, అలా అనేక సంఘటనలు. కొండపల్లి సీతారామయ్య గారు మాజీ నక్సలైట్ ఆయన గ్రామంలో లైబ్రరీ కట్టాలని ఆయన కోరిక, అది లోకాయుక్త ద్వారానే, నా కేసు ద్వారానే అది పరిష్కారమైంది. గౌరవ లోకాయుక్తలు అందరూ కూడా నేను ఏదైనా ఎవరి విషయాలు అడిగినా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటూ లోకాయుక్త నుంచి నాకున్న సపోర్ట్తో ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే డబ్బుపై వ్యామోహం లేదు, అలాగే కుటుంబం పెళ్లి కూడా చేసుకోకుండా ఏదైతే పేపర్లో ఇప్పుడు మనం చూసాం కదా విజువల్స్లో ఫైళ్ళు గుట్టలు ఫైళ్ళు, ఇప్పటికే కొన్ని ఫైళ్ళను ఆయన బస్తాల కొద్ది ఫైళ్ళను కూడా పారేసినట్లు కూడా చెప్తున్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వచ్చిన కథనాలని బేస్ చేసుకొని ఆ శాఖకి రాయటం, దాని ద్వారా ఎవరైతే ప్రజా సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకి సేవ చేయకుంటున్నారో వారిని అంటే సస్పెన్షన్ చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్. దాదాపు ఇప్పటి వరకు అంటే ఈరోజు 55 మంది సస్పెన్షన్ గురయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ గత కొన్ని సంవత్సరాల కాలంగా అన్ని శాఖలకు సంబంధించి వస్తున్న వాటన్నిటిపై కూడా ఆయన లేఖలు రాస్తూ వారిని సస్పెండ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ పెళ్లి కూడా చేసుకోకుండా సమాజ సేవే ధ్యేయంగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓటర్ స్టూడియో.